ప్రైజ్ ద లార్డ్. గలతీయులకు రాసిన పత్రికని మనం ధ్యానం చేస్తుంటున్నాము. ఇంతకుముందు భాగంలో నేను గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల నుండి కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడు అని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ఈ భాగంలో మనం చదివిన ఈ భాగంలో 4 సార్లు నీతిమంతుడుగా తీర్చబడడం అనే అంశాన్ని గురించి అనే మాటని పౌలు గారు ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. జస్టిఫికేషన్ అని దీన్ని చెప్తాం. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అంటే యేసు ప్రభు వారి యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతులమని తీర్చబడలేము, కానీ యేసు ప్రభు వారి ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం అన్న అంశాన్ని పౌలు గారు ఎంతో స్పష్టంగా ఇక్కడ మాట్లాడతారు. జస్టిఫికేషన్ అనేటువంటి మాట, నీతిమంతులుగా తీర్చబడడం అనేటువంటిది ఏంటంటే, దేవుడు మనల్ని నీతిమంతుడు అని డిక్లేర్ చేయడాన్ని గురించి ఇది తెలియజేస్తుంది. ఆయన మనకు తన నీతిని క్రెడిట్ చేయడాన్ని గురించి ఈ మాట మనకు తెలియజేస్తుంది. అంటే మనము ఆయన దృష్టిలో నీతిమంతులం కాదు, కానీ యేసు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనల్ని నీవు నీతిమంతుడివి అని ఆయన డిక్లేర్ చేయడాన్ని ఈ యొక్క జస్టిఫికేషన్ అనే మాట తెలియజేయడాన్ని మనం చూస్తాం. ప్రొనౌన్స్ చేయడం, లేకపోతే ప్రొక్లెయిమ్ చేయడం. యు ఆర్ రైచస్, యు ఆర్ జస్టిఫైడ్, యు ఆర్ జస్ట్ అని దేవుడు మన గురించి చెప్పడాన్ని గురించి ఈ యొక్క అంశం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో ఇది చాలా ప్రధానమైనటువంటి అంశముగా మనం చూస్తాం. జస్టిఫికేషన్ బై ఫెయిత్. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా ఆయన ఎదుట తీర్చబడి మనం ధైర్యంగా ఆయన్ని సమీపించడానికి ఇది మనకు అవకాశం కలుగజేసిన అంశాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటాము. అదే అంశం గురించి గలతీ పత్రిక అంతా కూడా, రోమియోలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు దాన్ని డిఫెండ్ చేయడాన్ని మనం చూస్తాం. అయితే కొంతమంది జూడియైజర్స్ వచ్చి ఈ యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినటువంటి అన్యజనులైనటువంటి విశ్వాసుల్ని వాళ్ళు, మీరు కేవలం యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే సరిపోదు, మీరు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల్ని, సున్నతి మీరు ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినప్పుడు పౌలు గారు దాన్ని డిఫెండ్ చేస్తూ ఈ పత్రిక అంతా రాయడాన్ని మనం చూస్తున్నాము. మనం 3వ అధ్యాయం నుండి ఈరోజు ధ్యానం చేయాల్సి ఉంది. 3వ అధ్యాయం నుండి మనం చదివినట్లయితే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మను ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. ఇది నిజముగా వ్యర్థమగునా? చాలా ప్రశ్నలు ఈ గలతీ సంఘస్థుల్ని పౌలు గారు అడుగుతూ ఉండడాన్ని మనం చూస్తుంటున్నాం. వీరు పౌలు గారు బోధించినప్పుడు, వారికి సువార్త ప్రకటించినప్పుడు విశ్వాసం ద్వారా వారు యేసు ప్రభు వారిని అంగీకరించారు, రక్షణ పొందారు. అయితే పౌలు గారు వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఈ జూడియైజర్స్ అనేటువంటి వాళ్ళు, యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి యూదులైనటువంటి వారు, వీళ్ళు మీరు యేసు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత మీరు మళ్ళీ ధర్మశాస్త్రానికి లోబడాలి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార వ్యవహారాలకి లోబడినప్పుడు మాత్రమే మీరు రక్షణ పొందుతారు అని వాళ్ళకి తెలియజేసినప్పుడు, ఆ జూడియైజర్స్ చెప్పినటువంటి మాటను వీరు అంగీకరించి ఆ మార్గంలో వారు పయనిస్తూ ఉండడాన్ని పౌలు గమనించి వారిని గద్దిస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ప్రతిసారి మనము కమ్యూనియన్లో పాలు పొందుతున్నప్పుడు యేసు ప్రభువారి యొక్క మరణాన్ని, ఆయన యొక్క బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శరీరంలో పాలు పొందడం కావచ్చు, రొట్టెలో పాలు పొందడం, ద్రాక్షారసంలో పాలు పొందడం ద్వారా యేసు ప్రభువారు మన కొరకు ఎంత శ్రమను అనుభవించారో, ఎంత వేదనను అనుభవించారో
ఆ యొక్క విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క మరణంలో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అవి తీసుకోవడాన్ని మనం చూస్తాం. అంటే ఈ యేసు ప్రభు వారు మన కొరకు చేసిన కార్యాన్ని గురించి మనం ఎరిగినటువంటి వారుగా ఉన్నాము. ఆ విషయాన్నే వారికి జ్ఞాపకం చేస్తూ పౌలు గారు వారిని గద్దిస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా. ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నామో, దేవుడు తన ఆత్మని మన హృదయంలోకి పంపి, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించి మనల్ని బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆయన పని చేసేవాడుగా ఉన్నారు. మనం యేసు ప్రభు వారిని అంగీకరించక ముందు కూడా మనం యేసు ప్రభు వారిని అంగీకరించడం కొరకైనటువంటి ప్రేరణ ఆయన చేసేవాడుగా ఉన్నాడన్నటువంటి సంగతిని మనం దేవుని వాక్యంలో గమనిస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మన జీవితంలో ఏ విధంగా ఉందో ఇక్కడ ఆయన తెలియజేయడాన్ని యేసు ప్రభు వారి బోధలో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయన వచ్చి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆయన అన్బిలీవర్స్ అయినటువంటి వారిని కూడా ఆయన వెంటాడేవాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ లేకుండా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచే అవకాశమే లేదన్న విషయాన్ని మనం గమనించాలి. అవిశ్వాసుల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు వెంబడిస్తూ వారిని యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం కొరకు వారిని ప్రేరేపించేటువంటి వాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. సో యేసు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము కారణము. రీజనరేషన్ లో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యం చేసేవారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. తర్వాత యేసు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన మనల్ని బలపరుస్తూ ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి వారుగా మనము ఆ ప్రభువునందలి విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందడం కొరకై మనల్ని ప్రేరేపించి మనకు సహాయం చేసేవారుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెన్నంటి ఉండి మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళేవారుగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తుంటున్నారు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన మీరు ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా. ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము, యేసు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచిన తర్వాత దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం అంగీకరించడం ద్వారా మనము రక్షణ పొందామన్న విషయాన్ని మనం గమనించాలి. లోకంలో ఈ రెండు రకాలైనటువంటి తెగలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకడు వారు తాము చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుని చేరుకోవాలి అని ప్రయత్నం చేసేటువంటి వారు, హ్యూమన్ అచీవ్మెంట్ అని చెప్తాం. రెండోది డివైన్ అకంప్లిష్మెంట్. దేవుడు ఆల్రెడీ చేసి ముగించిన కార్యం ఏదైతే ఉందో ఆ కార్యము యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని చేరుకోవడం అనేటువంటిది రెండవ అంశం. అనేక మంది చేసేటువంటి ప్రయత్నం ఈ రోజుల్లో అయితేనేమి, ఇంతకు ముందు అయితేనేమి, క్రైస్తవుల్లో కూడా చాలా మంది వారు తాము చేస్తున్నటువంటి పని ద్వారా, మంచి పనుల ద్వారా, హ్యూమన్ అచీవ్మెంట్ ద్వారా దేవుని మెప్పించడానికి, దేవుని చేరుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. కానీ ఏ మానవుడు ఎప్పటికీ కూడా తాము చేసిన కార్యాన్ని బట్టి దేవుని చేరుకోవడానికి వీలు కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన బలియాగము ద్వారా, ఆయన చేసిన పరిపూర్ణమైనటువంటి ముగించినటువంటి పని ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందడము, దేవుని చేరుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. 4వ వచనంలో మనం గమనిస్తే, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించిదిరా, అది నిజముగా వ్యర్థమగున. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. ఈ యొక్క గలతీ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, అన్యజనులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎన్నో శ్రమలని, అవమానాన్ని వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా మనం ఆ రోజుల్లో చూస్తాం. వాళ్ళు ఎంతో శ్రమని ఎదిరించి ముందుకొచ్చి వారు ప్రభులో కొనసాగుతున్నటువంటి వారుగా ఉన్నారు.
అట్లాంటి పరిస్థితిని మీరు ఎదుర్కొని ముందుకు వచ్చారే, ఇప్పుడు మీరు శరీరానుసారముగా దాన్ని కొనసాగించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? కాబట్టి మీరు మొదట ఆత్మానుసారంగా ప్రయత్నం చేశారు. అయితే మీరు అదే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి వారుగా ఉండాలి తప్ప, మీరు తిరిగి డైవర్ట్ అయ్యి శరీరానుసారముగా శరీర సంబంధమైనటువంటి విధంగా మీరు పరిపూర్ణులు అయ్యేటువంటి అవకాశం లేదు అని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభు చేసినటువంటి కార్యాన్ని దానికి ఇంకొంత సపోర్ట్ మనం చేస్తున్నాము అనే అర్థం ఇస్తుంది. మనం ఏదైనా క్రియల ద్వారా మనం ప్రభువుని మెప్పించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు చేసినటువంటి పని సరిపోదు. నేను ఆయనకు సహాయం చేస్తున్నాను, రక్షణ పొందడం కొరకు ఆయనకు నేను సహాయం చేస్తున్నాను, అది సరైనటువంటిది కాదు. దేవుడు చేసినటువంటి కార్యం అది పరిపూర్ణమైనటువంటిది. దానికి మనం మన యొక్క సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు పరిపూర్ణంగా చేసి ముగించినటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని ఇక్కడ ఎంతో స్పష్టంగా మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాము. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. దేవుడు తన ఆత్మని మనకు అనుగ్రహించి మనలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. ఇది రెండు రకాలైనటువంటి విధంగా దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఒకటి, రక్షణ పొందడం అనేటువంటి కార్యము అది ఒక అద్భుతమైనటువంటి కార్యము. ఒక వ్యక్తి తన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా తను పాపము నుండి విడుదల అయ్యి దేవుని వెంబడించేటువంటి వాడుగా, నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇది ఎంతో అద్భుతమైనటువంటి కార్యం. సో దేవుడు మనల్ని ఆ యొక్క శిక్ష నుండి, బలి నుండి లేదా నరకం నుండి తప్పించి ఆయన మనల్ని నిత్య జీవానికి వారసులు చేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యం. రెండో రకంగా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి మనము డే టు డే లైఫ్ లో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఆయన ముందుకి మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము. ఈ విషయాలన్నీ చెప్పి ఇక్కడ అబ్రహాము గారి జీవితాన్ని పౌలు గారు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి అబ్రహాము చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. వాళ్ళ జీవితాల్లో అబ్రహాముకి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. వారు అబ్రహాము సంతానము కాబట్టి ఆయనని చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, అబ్రహాము యొక్క సంతానముగా తాము అబ్రహాం సంతానం అయి ఉన్నారు. వాళ్ళు అబ్రహాము గురించి వాళ్ళు ఎంతో గర్వించే వాళ్ళుగా, ఆయనని చాలా గొప్ప చేసేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అబ్రహాము యొక్క జీవితాన్ని ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తూ ఉండడని మనం గమనిస్తాం. మనం ఆదికాండం 15వ అధ్యాయంలో గమనించినట్లయితే అబ్రహాముకు సంతానము లేదు. అబ్రహాముని దేవుడు ఆ యొక్క అదే జనాంగం నుండి బయటికి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాము. అయితే దేవుడు 12వ అధ్యాయంలో అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు, నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నీ ద్వారా నీ సంతానం వలన భూమి యొక్క సమస్త జనులు, అన్యజనులు ఆశీర్వదింపబడతారని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేయడాన్ని మనం గమనిస్తాం. ఆదికాండం 15వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు మరి ఒకసారి అబ్రహాముకి ప్రత్యక్షమయ్యారు. మనం 15వ అధ్యాయం 1వ వచనం నుండి చదివినట్లయితే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనముందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును గదా. ఇవి అబ్రహాముకి దేవునికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఈ యొక్క దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు అబ్రహాముకి, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె అవుతుంది, లేకపోతే ఈ యొక్క నీ సంతానం వలన అన్యజనులందరూ కూడా, భూమి మీద ఉన్న అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడతారని దేవుడు వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అబ్రహాము దేవునితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రభువా నీవు నాకు వాగ్దానం చేసినావు సరే, కానీ నాకు సంతానం కలగలేదు. ఈ యొక్క ఎలియేజరు నా యొక్క ఆస్తి అంతటికి కూడా వారసుడు అవుతారు కదా అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆయనకి రెస్పాండ్ అవుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం 3వ వచనంలో. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడవును కదా. నీవు నాకు సంతానం ఇంకా ఇవ్వలేదు. దాదాపు ఈ మాటలు మాట్లాడేసరికి అబ్రహాముకి దాదాపు 86 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేసినప్పటికీ అబ్రహాముకి ఇంకా సంతానం కలగలేదు. అయితే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి,
ఇదిగో నీకు ఇతడు అంటే ఎలియేజరు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాముని దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రాల్ని చూపించి, నీ సంతానము ఈ ఆకాశ నక్షత్రముల వలె అవుతుంది అని చెప్పాడు. దేవుడు ఎప్పుడైతే ఆ మాట అబ్రహాముకి తెలియజేశాడో, వెంటనే అబ్రహాము ఏమాత్రం సందేహించక, ఏమాత్రము దేవుని మీద అపనమ్మకాన్ని చూపించకుండా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అతడు యెహోవాను నమ్మెను. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను యందు ఈ యొక్క అబ్రాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు చెప్పిన మాటని, నీ సంతానము ఈ ఆకాశ నక్షత్రముల వలె అవుతుంది అని దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాటని అబ్రాము నమ్మాడు. ఇక్కడ హీబ్రూలో వ్రాయబడినటువంటి మాట ఆమెన్ అనే మాట. దేవుడు ఏదైతే చెప్పాడో అది అవునుగాక లేదా ఆమెన్ అని అబ్రాము అక్కడ తెలియజేయడాన్ని, దేవునితో చెప్పడాన్ని మనం చూస్తాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రాము ఏమైతే నమ్మాడో, దేవుడు చెప్పిన మాట నమ్మిన వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడంటే, ఆ యొక్క నమ్మకాన్ని లేదా ఆ యొక్క ఆమెన్ అని చెప్పిన దాన్ని బట్టి దేవుని అబ్రాము నమ్మడం ద్వారా ఆ యొక్క నమ్మకాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహాముకి దాన్ని నీతిగా ఎంచాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అంటే అబ్రహాము దేవుని నమ్మడాన్ని దేవుడు ఆ యొక్క అబ్రహాముకి నీతిగా ఎంచుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. అంటే విశ్వాసము ద్వారా ఇక్కడ అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అది ఇక్కడ మనం గ్రహిస్తున్నటువంటి అంశము. ఇక్కడ అబ్రహాము చేసినటువంటి కార్యం ఏం లేదు. అబ్రహాము చేస్తున్నాడు ఏంటి అంటే, దేవుడు చెప్పినటువంటి మాటను, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె అవును అని దేవుడు చెప్పిన మాటను అబ్రహాము నమ్మెను. దేవుడు ఆ నమ్మకాన్ని ఆయనకు నీతిగా ఎంచాడు. సో గాడ్ ఈస్ డిక్లేరింగ్ అబ్రహాం హియర్ యాజ్ రైచియస్ ఆర్ జస్ట్ అని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం చదివిన భాగంలో ఇదే అంశాన్ని ఈ యొక్క పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. దేవుడు ఇక్కడ మనం 6వ వచనంలో చదువుతాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో అబ్రహాము విశ్వాసము ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నీతిగా ఆయన యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము. ఇదే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన అందరికీ కూడా వర్తిస్తుంది. అదే అంశాన్ని తర్వాత భాగంలో పౌలు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. కాబట్టి 7వ వచనంలో, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. కాబట్టి 12వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు ఏ మాటలైతే చెప్పాడో అదే విషయాన్ని ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడినట్లే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అది ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేసే అంశం. ఈ జస్టిఫికేషన్ అనేటువంటి కాన్సెప్ట్ దేవుని వాక్యంలో చాలా ప్రధానమైనటువంటిదిగా మనం చూస్తున్నాము. అబ్రహాము ఏ విధంగా విశ్వాసము ద్వారా దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడాడో, అబ్రహాము సంతానమైనటువంటి వారు లేదా అన్యజనులైనటువంటి వారు అందరూ కూడా యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు కూడా అబ్రహాము ఏ విధంగా అయితే నీతిమంతుడుగా తీర్చబడ్డాడో, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా, వారు యూదులు కావచ్చు, అన్యజనులు కావచ్చు, వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. అదే అంశాన్ని పౌలు గారు స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తాము. 10వ వచనంలో, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు
నిలుకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సో వీరు జ్యూడియైజర్స్ ఏ అంశాలైతే ప్రస్తావిస్తున్నారో, మీరు ధర్మశాస్త్రానికి లోబడడం ద్వారా, సున్నతి ఆచారాన్ని మీరు పాటించడం ద్వారా, ఈ యొక్క లీగలిజం అని ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దానికి మీరు లోబడడం ద్వారా రక్షణ పొందుతారు అని ఏ అంశాలైతే ప్రస్తావిస్తూ ప్రజల్ని ఇబ్బందికి లోను చేస్తున్నారో వారిని గురించి ఇక్కడ పౌలు గారు కొన్ని విషయాలు తెలియజేస్తుంటున్నారు. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే గారిని డైరెక్ట్ గా చూడలేనటువంటి పరిస్థితి. దేవుడు ఆయనని దర్శించిన విధానాన్ని బట్టి ఆయన ముఖమంతా ప్రకాశిస్తూ వారు సమీపించడానికి వీలు కానటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి దేవునితో మాట్లాడు, దేవుడు చెప్పినటువంటి విషయాలు మాకు తెలియజేయి, దేవుడు చెప్పిన మేము వాటికి అన్నిటికీ మేము విధేయత చూపిస్తామని ఇశ్రాయేలీయులు మోషే గారితో మాట్లాడడాన్ని మనం చూస్తాం. అయితే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో వారందరూ కూడా తప్పిపోయినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడకపోవడం ద్వారా, ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతి అంశానికి లోబడడం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా చేయబడతాం. ఒక్క విషయంలో మనము తప్పిపోయినా కూడా ఆ యొక్క వ్యక్తి శాపగ్రస్తుడు అన్న అంశము ఇక్కడ రాయబడింది. కాబట్టి ఏ మానవుడు కూడా ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా లోబడడానికి వీలు కానటువంటిది ఆ అంశాన్ని మనం గమనించాలి. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ, ఎవ్రీ లా లేకపోతే ఎవ్రీ అంశం, అన్ని అంశాలకు లోబడినప్పుడు మాత్రమే మనం నీతిమంతులుగా చేయబడతాం తప్ప ఒక్క విషయంలో మనం తప్పిపోయినా మనము శాపగ్రస్తులం అవుతామన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో చెప్పబడిన అంశాన్ని, మాటను ఇక్కడ పౌలు గారు కోట్ చేస్తుండడాన్ని మనం చూస్తుంటున్నాము. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అన్న సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇక్కడ హబక్కూకు గ్రంథంలో చెప్పబడిన ఇంకొక విషయాన్ని, ఇంకొక వచనాన్ని ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ మాట న్యూ టెస్టిమెంట్ లో 3 సార్లు ప్రస్తావించబడి ఉండడాన్ని మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక మరియు హెబ్రీలకు రాసిన పత్రిక. నూతన నిబంధనలో ఈ 3 పత్రికల్లో ఈ యొక్క నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే విషయాన్ని, ఆ వాక్యాన్ని ప్రస్తావిస్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు వాళ్ళు లోబడినట్లయితే వారు క్రియల ద్వారా అవి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు విశ్వాసాన్ని అక్కడ ప్రదర్శించలేదు కాబట్టి వారు నీతిమంతులుగా తీర్చబడేటువంటి అవకాశము లేదు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ఆ మాటల వలన జీవిస్తారు. సో వారు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వారు నీతిమంతులుగా తీర్చబడరు అన్న అంశాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా 12వ వచనంలో ఇంకొక ఆ యొక్క లేవియా కాండంలో 18వ అధ్యాయంలో చెప్పబడిన మాటని ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తుంటున్నారు. అంటే వీళ్ళు ఏ విషయాలైతే జ్యూడియైజర్స్ ఏ అంశాలైతే ప్రస్తావిస్తున్నారో పాత నిబంధనలో చెప్పబడినటువంటి అంశాల్ని పౌలు గారు వీరికి గుర్తు చేస్తూ, ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులుగా తీర్చబడే అవకాశం లేదు, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం దేవుని ఎదుట నిర్దోషులుగా జస్టిఫై అవుతాము అన్న విషయాన్ని, జస్ట్ లేదా రైచస్ పీపుల్ గా పిలువబడతాము లేదా తీర్చబడతామన్న అంశాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తుంటున్నారు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి అంశము, ధర్మశాస్త్రానికి లోబడుతున్న వారందరూ కూడా ధర్మశాస్త్రం వలన జీవిస్తారు. ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది అంటే మనము ధర్మశాస్త్రానికి లోబడాలి, ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, పాటించాలి అని తెలియజేస్తుంది. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనటువంటిది కాదు. కాబట్టి ధర్మశాస్త్రం అనుసరించే వారందరూ కూడా దాని వలన జీవిస్తారు. కానీ విశ్వాసము
మనం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము. అదే అంశాన్ని ఈయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయితే మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవడం ద్వారా మానవుల మీద ఉన్న పాపాన్ని లేదా మానవులు అనుభవిస్తున్నటువంటి శాపాన్ని అంతటిని కూడా యేసు ప్రభువారు తన మీద వేసుకుని ఆయన సిలువలో బలి అయ్యారు. అదే మనం చూస్తాం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మనం ధర్మశాస్త్రాన్ని ఎప్పటికీ ఆచరించలేము, పరిపూర్ణంగా ఆచరించలేము. సో ధర్మశాస్త్రాన్ని మనం పరిపూర్ణంగా ఆచరించకపోవడం ద్వారా మన మీదికి వచ్చిన శాపము, అంటే మానవులందరూ కూడా దేవుని యొక్క శాపము క్రింద ఉన్నారు. దేవునికి విధేయత చూపకపోవడం ద్వారా, దేవుని ఆజ్ఞల్ని అనుసరించకపోవడం ద్వారా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అండర్ కర్స్. అయితే యేసు ప్రభువారు ఆ యొక్క శాపము నుండి మనల్ని విమోచించడానికి ఆయన ఈ శాపాన్ని అంతటిని కూడా ఆయన తన మీద వేసుకున్నారు. సో ఆయన పాపం ఏమీ చేయలేదు. అయితే ఆయన మానవులందరి మీద ఉన్నటువంటి శాపాన్ని తన మీద వేసుకుని ఆయన సిలువలో మరణించారు. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. విమోచించెను అనే మాట ఇది దాసులు మార్కెట్కి వెళ్ళి దాసుల్ని కొనుక్కొని మనం పే చేసి వాళ్ళని కొనుక్కుంటాం. సో యేసు ప్రభువారు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మనల్ని కొని మనల్ని స్వతంత్రులుగా చేశారు. ఇంకా మనం బానిసలం కాదు. అయితే జూడియైజర్స్ చేస్తున్న పని ఏంటంటే, యేసు ప్రభువారి యందు మీరు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు పాపం నుండి విడుదల పొందారు. అయితే వీళ్ళు చేస్తున్నారు ఏంటి అంటే, ఒక చోట విడుదల పొంది మరి ధర్మశాస్త్రానికి లోబడాలి అని ఇంకొక దాసత్వంలోకి వీళ్ళని తీసుకెళ్తున్నారు. అంటే ఒక చోట నుండి విడుదల పొంది ఇంకొక బానిసత్వానికి వాళ్ళని అప్పగించడానికి జూడియైజర్స్ ప్రయత్నం చేస్తుండడాన్ని పౌలు ఇక్కడ స్పష్టంగా ఖండిస్తుండడాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభువారు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మనల్ని విమోచించారు. ఆయన మనకు విడుదలను ప్రసాదించారు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా పాపము కింద లేము, శాపము క్రింద లేము. అయితే ఇవి మనం చేసిన పనుల్ని బట్టి కాదు, కానీ యేసు ప్రభువారు బలియాగము అవటం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మనకు ఉచితముగా అనుగ్రహిస్తున్నటువంటి కృప ద్వారా మనం విడుదల పొందాము, స్వతంత్రులమయ్యామన్న విషయాన్ని ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంటున్నారు. దినవృత్తాంతములు గ్రంథం ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటని ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు. మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మామూలుగా యూదులు సిలువ వేయడం అనేటువంటిది యూదుల యొక్క ఆచారం కాదు. వాళ్ళు రాళ్లతో కొట్టి చంపడం, అంటే ఈ యొక్క మరణకరమైనటువంటి పాపం ఏదైనా చేసి ఉంటే స్టోనింగ్, రాళ్లతో కొట్టి చంపడం అనేటువంటిది ఉంది. అయితే వారు తీవ్రమైనటువంటి పాపం చేసి ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకొని ఈ యొక్క కొయ్యకు వ్రేలాడదీసి అందరికీ తెలిసే విధంగా అవమానకరంగా ఆ యొక్క చంపడం అనేటువంటి చూస్తాం. సో రోమా యొక్క సామ్రాజ్యము వారికి ఉన్నటువంటి ఈ యొక్క ఆచారం వలన, లేకపోతే వాళ్ళు విధిస్తున్నటువంటి శిక్ష అని బట్టి యేసు ప్రభువారు శిలువ మీద వ్రేలాడి ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. సో యేసు ప్రభువారు శిలువ మీద వ్రేలాడి ఆయన చేసిన కార్యం ఏంటంటే, మానవుల యొక్క పాపములన్నీ కూడా వాటన్నిటికీ రావాల్సిన శిక్షను యేసు ప్రభువారు శిలువలో భరించారు. ఆ శాపాన్నంతా ఆయన తీసుకున్నారు. ఆయన శాపగ్రాహి అయ్యారు. ఆ శాపాన్నంతా తన మీద వేసుకొని ఆయన మనకు విడుదలని, మనకు రక్షణని, నిత్య జీవాన్ని అనుగ్రహించిన వారుగా ఉన్నారన్న విషయాన్ని ఇక్కడ ఎంతో స్పష్టంగా మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. కాబట్టి జస్టిఫికేషన్ అనేది అంటే యేసు ప్రభువారు చేసిన కార్యం నందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా దేవుడు యు ఆర్ రైచియస్, యు ఆర్ జస్టిఫికేషన్ అనేటువంటి మాట, లేదా యు ఆర్ జస్ట్ అని, నీవు నీతిమంతుడవి అని దేవుడు మనల్ని డిక్లేర్ చేస్తున్నారు. యేసు ప్రభువారు మనల్ని నీతిమంతుడుగా డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా మన మీద నేరం మోపేటువంటి అధికారము ఎవరికి లేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మనం ఏ పాపము చేయలేదని కాదు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. అయితే మనం చేసిన పాపాలన్నిటికీ యేసు ప్రభువారు శిక్ష అనుభవించారు కాబట్టి మనము శాపము నుండి, పాపం నుండి విడుదల పొందాము. మన మీద ఉన్నటువంటి శిక్ష అంతా కూడా తొలగించి వేయబడింది. మనం దేవుని ఎదుట నిర్దోషులము, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము, డిక్లేర్ చేయబడ్డామన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఇంకా ఇప్పటికి కూడా మీరు చేస్తున్న మంచి పనుల ద్వారా, మీ భక్తి ద్వారా దేవుని మెప్పించి మీరు దేవుని చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే మీరు ఎప్పటికీ కూడా దేవుని చేరుకోలేరు. అది ఆ విధంగా మనం చేయడం ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతులుగా చేయబడే అవకాశమే లేదన్న విషయాన్ని
నేను ప్రేమతో మీకు తెలియజేస్తుంటున్నాను. యేసు ప్రభువారు శిలువలో మరణించి ఆయన పాతిపెట్టబడి తిరిగి లేచి మన పాపాలన్నిటినీ ఆయన మోశారు. మన మీద ఉన్న శాపమంతా ఆయన తన మీదికి వేసుకొని ఆయన శిలువలో మరణించారు. ఆయన ఆ శాపాన్నంతా భరించారు. కేవలం మనం యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన మన పాపాలన్నీ క్షమించి మనల్ని నిర్దోషులుగా ఆయన ప్రకటిస్తారు. మనం దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడతామన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. తద్వారా దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా ప్రవేశించడానికి మనకు అవకాశం కలుగుతుంది. మీరు కూడా ఈ మాటలు వింటున్న మీరు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలని, ఉచితంగా ఆయన అనుగ్రహించే కృప మీరు అనుభవించాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తుంటున్నాను. మీరు ఈ విధంగా చిన్న ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీరు చేసిన ప్రతి పాపాన్ని క్షమించి మిమ్మల్ని నిర్దోషులుగా తీరుస్తారు, మిమ్మల్ని నీతిమంతుడుగా ఆయన ప్రకటిస్తాడని మీకు ప్రేమతో తెలియజేస్తుంటున్నాను. ఈ విధంగా మీకు ఇష్టమైతే నాతో కలిసి ఈ విధంగా మీరు ప్రార్థన చేయవచ్చు. పరిశుద్ధమైన తండ్రి, నీవు నా పాపముల నిమిత్తమై శిలువలో మరణించావని, పాతిపెట్టబడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను ప్రభువా. నా పాపములన్నీ క్షమించు, నన్ను నిర్దోషిగా చేయి ప్రభువా. నాకు నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించు ప్రభువా. నన్ను నీ బిడ్డగా చేసుకో. యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయగల తండ్రి, ఎవరైతే ఈ ప్రార్థన చేశారో ఆ బిడ్డల్ని మీరు చూస్తున్నారు. వారిని మీరు అంగీకరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మరిన్ని విషయాలు మీ బిడ్డలు తెలుసుకోగలిగే పరిస్థితి మీరు కలుగజేయండి. వారిని బలపరచండి, ఆత్మీయంగా అభివృద్ధి చెందినట్లుగా, మీ అందరి విశ్వాసంలో కొనసాగునట్లుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి. ఈ మాటలు వింటున్న వారందరినీ కూడా మీరు దీవించండి. ఆత్మకార్యం మీ బిడ్డల్లో మీరు జరిగించండి. యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి నాకు కాల్ చేయండి. నేను మరిన్ని విషయాలు మీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.